నమస్కారం అండి. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. మేము పారంపర ఆయుర్వేద వైద్యులం అండి. నా వైద్యశాల వచ్చేసి పొట్టేపాలెము, నెల్లూరు నుంచి 3 కిలోమీటర్ దూరం, జొన్నవాడ పోయే రూట్ అండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 88859667 అండి. ఈరోజు నేను కొత్త ప్రక్రియతో వచ్చాను మీ ముందుకి. ఇది వచ్చేసి సర్వరోగ నివారిణి. సర్వరోగ నివారిణి అంటే ప్రతి ఒక్కరు దీన్ని వాడొచ్చు. ఇది చూడండి, ఈ చూర్ణము ప్రతి ఒక్కరు ఉదయం ఒక స్పూను, సాయంకాలం ఒక స్పూన్ వాడచ్చు. ఇది వాడితే మీకు షుగర్ వాళ్ళు వాడచ్చు, బీపీ వాళ్ళు వాడచ్చు, తర్వాత థైరాయిడ్ వాళ్ళు వాడచ్చు, ప్రతి ఒక్కరు వాడచ్చు. అందులో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ టెన్షన్ వల్ల మనకు మరుపు వస్తూ ఉంటుంది. అక్కడ పెట్టేయడం, తర్వాత మర్చిపోవడం, ఇలాంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పనికి వస్తుంది. ప్రతి ఒక్కరు వాడవచ్చు, ప్రతి దానికి పనికి వస్తుంది ఇది. అందులో మా గురువు గారు ఉదయం ఒక చెంచా, సాయంకాలం ఒక చెంచా తినేవారు. దీనికి సపరేట్గా నాకు దీని యోగం చెప్పారు. ఇది నేను తయారు చేశాను. నేను ఇది 2 రోజుల్లో మీకు మార్కెట్లో వదులుతాను. మీకు ఎవరు కావాలన్నా కూడా నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మా గురువు గారు కొన్ని వైద్యాలు మాత్రమే నాకు నేర్పించారండి. ఒక 6-7 వైద్యాలు మాత్రం నేర్పించాడు. వాటికే నేను మందు ఇవ్వగలుగుతాను. మాత్రం నేను డాక్టర్ని కాదండి, నేను వైద్యుల్ని. కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో కష్టం అనేది తెలియడం లేదు, మనకు చెమట అనేది పోవడం లేదు. మరి ఎంతసేపుకి డబ్బు వెనక మేము పడిపోతున్నాం. మా ఆరోగ్యం గురించి ఆలోచించుకోవడం లేదు. ముందు మా ఆరోగ్యం మా ఆరోగ్యం బాగా ఉండాలంటే మేము తినే తిండి ముందు మారాలా. మేము తినేది ఏం తినాలా అంటే సజ్జలు, రాగులు, జొన్నలు, ఈ పంచ ధాన్యాలు అంటారు చూసారా, కొర్రలు, అంటులు, సాములు, ఊదులు, అరికిలు, ఇవి మనం తినాల్సి ఉండేది. అందులో ఏంటంటే ఉదయం ఎంతసేపు ఉడికిపోయేసి అక్కడ కారం దోశ, అక్కడ నెయ్యి దోశ, ఇవన్నీ తింటే మనం వాడే నూనె సరిగ్గా లేదండి ఈ రోజుల్లో. ఇంతకు ముందు అంటే గానుగు నూనె. ఆ గానుగు నూనె ఇంతకు ముందు మేము ఉండింది పల్లెటూరు అంటే అక్కడ చెక్క గానుగ తిరుగుతూ ఉండేది. మేము చిన్నప్పుడు ఎగిరి ఆ చెక్క గానుగ పైన కూర్చునేది. ఆ తిరుగుతూ ఉంటే ఆ ఎద్దుకు వచ్చేసి కళ్ళకు గంతలు కట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదండి, అదంతా లేదు. సన్ఫ్లవర్ ఎక్కడ ఉంది? సన్ఫ్లవర్ అనేది ఆడుంది. సన్ఫ్లవర్ లేదు, పంట ఎక్కడో ఉంది. మనం తినాల్సి ఉండేది అంటే బెట్ట ప్రాంతంలో పండే వస్తువు కానీ తింటే అది ఆర్గానిక్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఇది ఆర్గానిక్ అది ఎట్లా ఉంటుంది? ఇంకా 10 సంవత్సరాల దాకా ఆర్గానిక్ అనేది రాదు. మనం దాంట్లో మందు కొట్టి 10 కిలోమీటర్ల లోపల వెళ్ళిపోయింది. అవన్నీ పైకి రావాలంటే 10 సంవత్సరాలు పట్టది. ప్రతి ఒక్కరూ దీన్ని ఇదిగా చేసుకొని ప్రతి ఒక్క రైతు మనం ఆర్గానిక్ ఇచ్చేయాలా. సంవత్సరానికి 2 పంటలు, సంవత్సరానికి 1 పంట కూడా వచ్చేది ఉండింది ఇంతకుముందు ఎప్పుడో సంవత్సరానికి 1 పంట. ఇప్పుడేంటి సంవత్సరానికి 3 పంటలు, ఎప్పుడు పంటే, ఎప్పుడు నీళ్ళు. అంతకుముందు అట్లా లేదు. ఎందువల్లంటే అప్పుడు ప్రకృతి అమ్మ ఇచ్చిందే మనం తినేది. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం క్రాస్ బ్రీడింగ్. ఇప్పుడు ఒక బియ్యం వస్తే దానికి ఇంకో బియ్యంగా ఇచ్చేసేస్తా ఉన్నారు. లాస్ట్కి బర్రి పాలు కూడా మనం కలిపి వచ్చేస్తుందండి. కాబట్టి ఈ విధానం మనం మార్చుకోవాలా, మన జీవన శైలిని మార్చుకోవాలా. మనం తినే తిండి, మనం తినే ఆహారము ఇవన్నీ మార్చుకుంటే మనకు ఏ రోగం రాదండి. మాలో మేమే ఇదైపోతున్నాం. మనకు ఎప్పుడు ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందో మనకు రోగం కూడా అటాచ్ అవుతుంది. ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్, ఇంతకుముందు అటాచ్డ్ బాత్రూమ్ లేదు కదండి, ఎక్కడో ఉండేది అటాచ్డ్ బాత్రూమ్. టౌన్లో కూడా ఇండివిజువల్ హౌస్ ఉండేది. ఇప్పుడు ఏంటి అపార్ట్మెంట్ జీవితం అయిపోయింది. అపార్ట్మెంట్ జీవితం ఎప్పుడైందో రోగం మనకు స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవన శైలిని మనం మార్చుకోవాలని మీకు అంతటి చెప్పేవాడిని ఎందుకు కాదండి. మనం ఉదయం లేస్తానే ఏదో ఒక ఎక్సర్సైజ్ అంటే మనం సిమెంట్ రోడ్డు మీద వాకింగ్ చేయకూడదండి. ఎప్పుడు కూడా సిమెంట్ రోడ్డు పక్కన అంటే మట్టిలో నడవాలా, గడ్డిలో నడవాలా. సిమెంట్ మీద రోడ్డు మనం నడుస్తూ ఉంటే మీ పైన ఉండే ఈ బరువు అంతా మోకాల మీద వస్తుంది. మోకాల మీద వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇవన్నీ మనం చూసుకొని ప్రతి ఒక్కరు జీవన విధానము మనలో మనమే మార్చుకోవాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదండి. మీరు అందరూ తెలివిగల్లోళ్ళే, అందరూ చదువుకున్నోళ్ళే, అందరూ మేధావులే. నీవు చెప్పే అంతటి వాడిని కాదు నేను ఒక వైద్యుడిని, డాక్టర్ మాత్రం కాదు. మీ అంత చదువు కూడా నేను చదువుకోలే. ఏదో నాకు తెలిసిన వరకు మీకు చెప్పుకున్నానండి. దీంట్లో చెప్పడంలో ఏమైనా తప్పు ఉంటే మీరు మన్నించాలా.
మా గురువులందరికీ నమస్కారం అండి. ఉంటాను.